తరిగొండ వెంగమాంబ రాత్రివేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసివేసిన తరువాత పీఠాన్ని పైకెత్తి స్వామివారి పాదాల వద్ద ఉన్న పూలను తీసి కొత్త పుష్పాలతో పూజ చేసేవారట. రోజూ పువ్వులు మారుతుండేవి. ఎవరు చేస్తున్నారిదంతా అని అర్చకులకు అనుమానం వచ్చి తిరుమల క్షేత్రాన్ని పాలించిన మహంతులలో ఒకరు తలుపులు మూసిన తరువాత లోపలే కూర్చున్నారట. ఆ రాత్రివేళ తరిగొండ వెంగమాంబ దివ్య తేజోమూర్తి అయి ఫలకాన్ని తొలగించి లోపలికొచ్చి పూజ చేయడం చూసి స్పృహ తప్పి పడిపోయారట. ఆ మహంతుడు వెంకటేశ్వర స్వామి వారు పవళింపు సేవ అయ్యాక వెంగమాంబ భాగవతం చెబుతుంటే వినడానికి వచ్చేవారట. ప్రతిరోజు ఈమె భాగవతం చెబుతుండగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సుప్రభాతం జరిగే సమయానికి స్వామి వెళ్లిపోయేవారట. అలా ఒకరోజు మంచి ఘట్టం చదువుతోన్న సమయంలో స్వామి బయలుదేరుతుండగా, స్వామి మీరు వెళ్ళొద్దు, పూర్తిగా విన్నాకే వెళ్ళాలి అని కోరారట. నీలాగే నాకు ఎందరో భక్తులున్నారు తల్లి, వారిని కూడా చూడాలి కదా అని బయలుదేరాడట స్వామి. మీరిలా వెళ్లిపోవడానికి వీలు లేదు అని నిగ్రహిస్తోన్న సమయంలో సుప్రభాతం వినబడింది. ఆ వెంకటేశ్వర స్వామి వారు ఊగుతున్న ఉయ్యాల నుండి అంతర్ధానం అయిపోదాం అనుకున్నప్పుడు ఆయన పంచె పట్టుకోగా ఆ పంచె సగానికి చిరిగిపోయిందట. అప్పుడు స్వామివారు అంతర్ధానం అయిపోయారు. ఆ తరువాత అర్చకులు దేవాలయం తలుపు తీసి లోపలికి వెళ్లగా చిరిగిన పట్టు పంచెతో కనిపించారు స్వామివారు. ఇది దొంగతనం కాదు, ఎవరో భక్తుల వలన జరిగింది అంటూ వెంగమాంబ ఇంట్లో చూడమనగా అందరూ ఆమె ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆమెను విచారించగా, స్వామి వెళ్లిపోతుండగా నేను ఆయన్ని పట్టుకునే ప్రయత్నంలో సగం పంచె చిరిగి నా చేతిలో ఉండిపోయింది. మడత పెట్టి పూజామందిరంలో పెట్టాను, తీసుకువెళ్ళండి అని ఆవిడ చెప్పగా, అది విన్నవారు లోపల పూజామందిరంలో ఉన్న స్వామివారి పంచెను ఊరేగింపుగా తీసుకువస్తుంటే మిగిలిన సగభాగం అదృశ్యమైందట. ఓం నమో వెంకటేశాయ.